చాలా సంతోషం. యేసు ప్రభువారు ఎంతో వేదనతో శిలువ మీద ఏడు మాటలు పలికారు. అది ప్రపంచమంతటి 220 దేశాలు ఈ భూమి మీద ఆకాశం ఆయన సింహాసనం చేసుకుని భూమిని బాగుగా చేసుకుని స్వర్గాన్ని పరలోకాన్ని విడిచిపెట్టకుండా భాగ్యం పెంచుకొని తండ్రైన దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించి ఒక ప్రణాళిక ఏంటంటే పాప విముక్తి కలగడానికి స్వార్థ చెప్పడం మనకి సులువు మీద యేసుప్రభు వారు చెప్పినటువంటి 7 మాటలు దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ మాట మనం చూసినప్పుడు లోకాసువార్త 23:46 చూస్తే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్న నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచినాను. అప్పగించుకొనుట, హ్యాండ్ ఓవర్. నేను అక్కడికి వస్తాను, అక్కడ చూసుకుందాం అనలేదు. ఇక్కడ నుండే తన అప్పగింతను దేవుడికి కుమారుడు యేసు ప్రభు వారు మరి అప్పగించారు. చాలామంది అర్థం కాని విషయం ఏంటంటే మనకి బాగా అర్థమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి అర్థమైందంటే, ఒక కోర్టులో జడ్జి గారు పైన ఉంటారు, మధ్యలో లాయర్ ఉంటారు, కింద ముద్దాయి ఉంటాడు. జడ్జి, లాయరు, ముద్దాయి. జడ్జి తండ్రైన దేవుడు సృష్టి అంతని చేశాడు, ఆది కాలం నుంచి మలాకి వరకు. కుమారుడు యేసు ప్రభు వారు మనకు జడ్జిగా, లాయర్గా ఉన్నాడు. మనం అందరం కూడా ముద్దాయినం. మన కొరకు ఆయన వాదన చేస్తున్నాడు, వాదిస్తాడు. అక్కడ ఉన్నటువంటి క్లయింట్కి, జడ్జికి మధ్యలో యేసు ప్రభు వారు ఉన్నారు. అదే క్రీస్తు ప్రభు వారు ఈ జీవాత్మను పరమాత్మ తీసుకెళ్ళడానికి మధ్యలో ఎవరో ఉన్నారు. అది ఎవరంటే యేసు ప్రభు వారు. దేవునికి ఇస్తాం. హల్లెలూయా. కాయగూరలు కొనేసా, పట్టుకెళ్ళడానికి ఏముండాలండి? సంచి ఉండాలి. దేవునికి ఇస్తాం. మన భారం అంతా మోసిన యేసు ప్రభు వారు ఆయన్ను ప్రేమించగలిగితే చాలు, ఆయన్ను ప్రార్థన చేయగలిగితే చాలు, ఆయన వెంబడిస్తే చాలు. అందుకే రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభు వారు గొప్ప శబ్దముతో, గొప్ప సంతృప్తితో, తండ్రి నువ్వు అప్పగించిన పని నేను పూర్తి చేశాను అని చెప్పి తన ఆత్మను దేవునికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పగించడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు రక్షకుడైన యేసు ప్రభు వారు మన పాపములన్నీ కూడా తీసివేయడానికి వచ్చారని మనం పదే చెప్తూ ఉంటాం. ఏదైనా తండ్రితోనే కుమారుడు ప్రయాణం చేశాడు. కుమారుడు లేకుండా, క్రీస్తు లేకుండా తండ్రికి చేరలేం. కుమారుడు అనగా ఉచితముల నుండి తప్పించువాడు. నాకు కొడుకు పుట్టలేదు, నాకు కొడుకు పుట్టలేదు, నాకు తలకాలు పెడతారు అని చాలామంది ఏడుస్తూ ఉంటారు. అలాగే బాధపడదు. మనకు కొడుకు పుట్టాడు, కుమారుడు పుట్టాడు. ఆయనే మన ఆత్మ రక్షించేవాడు, మన ప్రాణం రక్షించేవాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. విశ్వాసులు బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే కుమారుడు లేకుండా తండ్రి దగ్గరికి మనం చేరలేము. ఏదైనా ఆయన ద్వారానే మనం వెళుతున్నాం. కనుక 7వ మాట మనం చూసినప్పుడు, ఆయన ప్రాణమును ఎవరు తీయలేరు.
ఆయన తనంతట తానే అప్పచెప్పుకున్నాడు. ప్రాణం పెట్టి అధికారం ప్రభుత్వం ఉంది. ప్రాణం తిరిగి తీసుకునే అధికారం ప్రభుత్వం ఉంది. కనుక ఆత్మను దేవుడికి అప్పచెప్పాడు. మన పరిస్థితి కూడా అంతే. మీ ఆత్మ చాలా జాగ్రత్తగా ఉంచుకో. ప్రభు అంటాడు, నన్ను క్షమించు అని ఎవరైతే అడుగుతారో వారి ఆత్మను నేను గుళ్ళు పట్టనివ్వను, వారి ఆత్మను నేను పాతాళములో విడిచిపెట్టను. కనుక ఇక్కడ కూర్చున్నటువంటి అందరికీ శరీరం, ప్రాణం, ఆత్మ ఉంది. ఆయన దగ్గరికి చేరిన మనం ఆయన చేసే త్యాగం అదే. లోకం నేను ఎక్కిరించవచ్చు, కానీ దేవుడిని హత్తుకుంటాడు. దేవుని యొక్క ప్రేమ లాంటిది. శరీరం ప్రయోజనం లేనిదే. మనమైతే ప్రయోజనం కొరకు మన ఆత్మను దేవునికి అప్పచెప్పి ప్రభుని ఉదిస్తూ ఉన్నాం. సిలువలో పలికిన 7 మాటలు అక్కడ ఉన్న ప్రజలందరూ విన్నారు. ఈరోజు మనం ఆ మాటలు ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృప చూపాడు. మనం చాలా ధన్యులం. 24వ సంవత్సరం ఈ మాటలు విన్నాం, 25వ సంవత్సరం ఈ మాటలు విన్నాం. దేవునికి స్తోత్రం. సావిత్రి గారు కూడా వచ్చేసారు. ఈరోజు ఖచ్చితంగా వస్తానని చెప్పారు. ఆదివారం రమ్మంటే శుక్రవారం యేసుప్రభు నా కొరకు చచ్చిపోయాడు. దానికంటే ఇది చాలా ప్రాముఖ్యం. నేను ఆయనలో ఉంచబడ్డాను. మీరందరూ కూడా నిజంగా ఈరోజు మందిరంలో అడుగు పెట్టి కూర్చొని వాక్యం తల్లులందరూ, తండ్రులందరూ, తమ్ముళ్ళందరూ, యవనస్తులందరూ చాలా ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు ఆర్ రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కుమారుడు పంపించినప్పుడు ఆ కుమారుడు దేవునికి శిలువ మీద తన ప్రాణమును, తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ఆత్మ చాలా విలువైనది. నిన్ను చాలా విషయాల్లో ప్రజలు గౌరవిస్తారు. హల్లెలూయా. తెల్లగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, నెరగా ఉన్నావు, ఎత్తుగా ఉన్నావు, అందంగా ఉన్నావు, డబ్బు ఉందను, మాటకాలను, సహాయం చేస్తామను, ఏదో రీతిగా నేను గౌరవిస్తారు. కానీ ప్రభు నిన్ను ఎవరు గౌరవిస్తారంటే నీ ఆత్మను దేవుడు వాక్యంతో పోషిస్తే, ప్రార్థనతో పోషిస్తే. దేవునికి స్తోత్రం. ఆయన మనలను జీవింపజేస్తాడు. శరీరం నిష్ప్రయోజనమే కానీ ఆత్మ చాలా ప్రయోజనం. మట్టిలో నుండి శరీరం తీయబడింది, శరీరం తీయబడింది, తిరిగి మట్టిలోనే కలిసిపోద్ది. కానీ ఆత్మ